ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ అభయారణ్యంలో మెయిన్ రోడ్ పక్కనే భారీ టేక్ చెట్లు నెలకొరుగుతున్నాయి. కలప స్మగ్లర్లు నిర్భయంగా పెద్ద పెద్ద టేకు వృక్షాలను రంపాలతో కట్ చేసి తరలించుకుపోతున్నారు. అభయారణ్యంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లకే రక్షణ లేకపోతే లోపలున్న వృక్షాలకు రక్షణ ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులను టైగర్ రిజర్వ్ గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోంది. టైగర్ రిజర్వ్ పరిరక్షణ కోసం ఫారెస్ట్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. అయితే ఇటీవల కవ్వాల్ టైగర్ రిజర్వ్ మెయిన్ రోడ్డు పక్కనే భారీ టేకు వృక్షాలు నేల కొరిగాయి. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని ఉడుంపూర్ రాంపూర్ మధ్య ప్రాంతంలో రోడ్డు పక్కనే మొత్తం 9 భారీ వృక్షాలని కలప స్మగ్లర్లు నరికేశారు. రోడ్డుకు పక్కనే ఇంత పెద్ద మొత్తంలో భారీ టేకు వృక్షాలు స్మగ్లర్లు రంపాలతో కోసి తరలించుకుపోతూ ఉంటే అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలప స్మగ్లర్లను నియంత్రించడంలో అటవీ శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్లకే రక్షణ లేకుంటే అడవి లోపలి ప్రాంతంలోని చెట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్నా దాడులు చేస్తున్నారని, అడవిలో పుల్లలు ఏరుకొని తెచ్చుకున్నా వేధిస్తున్నారని, కానీ స్మగ్లర్లు విలువైన చెట్లను నరికి తరలించుకుపోతూ ఉంటే మాత్రం మౌనంగా ఉంటారని మండిపడుతున్నారు. కవ్వాల్ టైగర్ జోన్లో అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత విపరీతంగా జరుగుతున్నది. ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్లో పేదలు కానీ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో 40-50 సంవత్సరాల కాలంలో సాగులున్నటువంటి పోడు భూములపైన చెట్టు పెట్టడానికి అటువంటి పేదలపై దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి సాగు భూములను లాక్కున్న ఉన్న దానిపైన ఉన్న శ్రద్ధ అటవీ రక్షించడంలో ఫారెస్ట్ అధికారులు చాలా విఫలమయ్యారు. ప్రధాన రహదారి గుండా ఒకే చోట 9 టేకు చెట్లను స్మగ్లర్లు కంప్లీట్గా ఆ రంపపుతోని కోసేసి ఎత్తుకపోతా ఉంటే ఉడుంపూర్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. చిన్న చిన్న పొయ్యిల కట్టెల కోసం తెచ్చుకునే రైతులను కూలీలను సతాయించే అటవీ శాఖ అధికారులు ఈ స్మగ్లర్లను పట్టుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అటవీ అధికారుల పనితీరుపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఉడుంపూర్ FRO చెప్పారు.